నైవేద్యం అయితే పెట్టారు, బోనం అయితే పెట్టారు. ఇంట్లో వచ్చి జడత పట్టాలట. మేకనైతే వస్తారు ఇప్పుడే. మేకమ్మ మేకమ్మ మేకమ్మ. ఆ బోనం అయిపోయింది, బియ్యం పోసుడు అయిపోయింది, కొబ్బరికాయలు ఇట్లా అయితే అన్నీ అయిపోయినాయి. దేవుని దర్శనం కూడా అయిపోయింది. ఇక మేకనైతే వీళ్ళు కొత్త వాళ్ళు ఇప్పుడే వస్తారు. మా లెక్క వీళ్ళు జాడ్యం ఉన్నట్టుంది. నేనే లేట్ వచ్చినా అంటే మాకన్నా జాడ్యం ఉన్నట్టుంది. ఇప్పుడు వచ్చేది చూడండి ఫ్రెండ్స్. మేమే 5:30 అట్లా అయిందంటే వీళ్ళు 6 గంటలకు వచ్చింది. మేమే లాస్ట్గా వచ్చి గుడి కడుకు అనుకున్నాం. మాకంట లేట్ ఉంది. చూసిరా ఫ్రెండ్స్. మేక తల్లి చీకటైన కొద్దీ దేవుని దగ్గరికి అయితే ఫుల్ జనాలు వస్తారు. వసిరా కొన్ని వసిరా కొన్ని కొన్ని వసిరా కట్ చేసి ఇస్తారా? ఫ్రెష్గా కట్ చేయమని పో, ఫ్రెష్గా కట్ చేయమని. మంచిగా మేక తండ్రినైతే మంచిగా పూజిస్తారు. మంచిగా మంచిగా జడ తీయాలని అమ్మవారికి కూడా మొక్కుకుంటారు. ఎవరైనా అమ్మవారు మన అందరినీ మంచిగా జడ తీయాలని మనం కోరుకునేది ఒకటి. ఎలా కాదంటే చెప్పండి. మేక తల్లికైతే అన్నం పెడుతుంది. మనమే లేటుగా వచ్చినాం కదా, ఎవరు ఉండరు వచ్చారు. మనం వచ్చినప్పుడు ఎవరు లేరు, ఎవరు లేరు. ఇప్పుడు ఫుల్ మంది అయ్యారు. మనమే లాస్ట్ వచ్చి అనుకున్నాను. నేను కంకణాలు అయితే ఉట్టికి కట్టుకోవద్దు, దాన్ని పైసలలో పెట్టిన. ఉట్టికి కట్టుకోవద్దు కంకణాలని. లేనట్టుంది. చెవులు ఇస్తుంది మేక తల్లి అయితే. మంచి పెద్ద పోతుని తెచ్చారు తల్లికి. ఇంతసేపు అంటే ఎంతసేపు చెవులు ఇస్తుంది. మంచి పోతుని తెచ్చారు మేకనైతే. అట్లా పైసలు వేసి కంగనం తీసుకొని కట్టుకుంటూనే ఉండాలి. పుట్టిగా తీసుకుంటారా దేవుడు కాడ? ఇచ్చిందా చెవులు ఇచ్చింది. దేవుడు
అయ్యో దక్షిణాలు మీటడైతే ఇక్కడైతే కిరాణా షాప్ ఉంటుంది. ఇక్కడ దేవుళ్ళు ఎంట్రన్స్ చూసారా. ఇవాళ సాయంత్రం అయినా గుడి ఓపెన్ ఉంది, ఎందుకంటే మంగళవారం కాబట్టి. ఓకేనా ఫ్రెండ్స్, అక్కడైతే ఆటోలు వస్తారు.